టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేసే బీసీ డిక్లరేషన్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన తనకు చట్టసభకు తీసుకువెళ్లే అవకాశం ఉద్దేశం పవన్ది అని అన్నారు. 49వ డివిజన్లో రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులకు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే అమలు చేయబోయే సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుకను బ్లాక్ చేసి వేల కోట్లు వైసీపీ నాయకులు కొల్లగొడుతున్నారని అన్నారు. జనసేన టీడీపీ విడుదల చేసే బీసీ డిక్లరేషన్కు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. పవన్ బీసీల పక్షపాతి అని కొనియాడారు. గత ఎన్నికల్లో బీసీ అయిన తనకు సీటు ఇచ్చేందుకు పొత్తులను కూడా వదులుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ పవన్కు మద్దతుగా నిలవాలని కోరారు. నగరాల సామాజిక వర్గానికి చెందిన తనను చట్టసభకు తీసుకువెళ్లాలనే ఉద్దేశం పవన్ది అని అన్నారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మరి 49వ డివిజన్లో అడ్డూరు తమ్మారావు గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి అపూర్వ స్పందన వస్తూ ఉంది. మీరు చూశారు, నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళు ఇస్తామని మోసం చేశారు. రేట్లు పెరిగిపోయినాయి. ఆరోగ్యశ్రీ ఇస్తానని ఇవ్వలేదు. మా పెన్షన్లు రద్దు చేశారు. రేషన్ కార్డులో మా పిల్లల పేర్లు కూడా నమోదు చేయకుండా సచివాలయ సిబ్బంది మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. వాలంటీర్లు మా యొక్క ఇబ్బందుల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆవేదన ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మాకు సంపాదించుకోవడానికి మార్గాలు కావాలి, ఉపాధి కావాలని కూడా మాట్లాడారు. ఒక ట్రాక్టర్ ఆయన్ని మేము మధ్యలో ఆపి ఇసుక ధర ఎంత అని అడిగాం. ఈరోజు ధర ట్రాక్టర్ 7,000 అని చెప్పాడు. గతంలో ఎంత అని అడిగాను నేను, 1,300 అని చెప్పారు. అంటే మీరు వ్యత్యాసం చూడండి, 5 రెట్లు పెరిగింది. అంటే మార్కెట్లో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక దొరకట్లా. ఇసుక మాఫియా జరుగుతుంది, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, ఇసుకలో వేల లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. మా నాయకులు పోతిన మహేష్ ఆదేశాల మేరకు 49వ డివిజన్లో 125, 126 బూత్ నందు ఇంటింటా జనసేన టీడీపీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమం జరిగిందండి. ఈ కార్యక్రమంలో జనాలు చాలామంది చాలా బాధలు చెప్తున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి టిట్కో ఇల్లు గురించి చాలా ప్రాబ్లం ఉంది. అవి ఎక్కడో ఇచ్చారు, మాకు 60 కిలోమీటర్లు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. మాకు ఇక్కడ ఉన్నాము, మాకు ఇక్కడ ఇవ్వాలి, కానీ మాకు ఎక్కడో 60 కిలోమీటర్లు అవతలు ఇస్తే మాకేముంటుంది, మేమేం వెళ్ళగలం, అవన్నీ మునిగిపోయినాయి, అక్కడ ఇల్లులు కూడా కనబట్టలేదు, అక్కడ మా స్థలం ఏదో కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు టిట్కో ఇల్లు. మా మహేష్ గారు వాళ్ళకి ఒక ఇది ఇచ్చారండి, అభయహస్తం. మేమున్నాం, ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే మీకు ఇల్లులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి అభయహస్తం ఇచ్చారు.